నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. ప్రముఖ సీనియర్ నటుడు శివబాలాజీ హీరోగా వచ్చిన చిత్రం సింధూరం. 2023లో వచ్చిన ఈ చిత్రంలో మరో హీరోగా నటించడం ద్వారా తెలుగు సినీ రంగ ప్రవేశం చేశాడు ధర్మా కాకాని. మొదటి సినిమాతోనే మంచి నటుడిగా గుర్తింపు పొందడంతో డ్రింకర్ సాయి చిత్రంలో సోలో హీరోగా అవకాశం వచ్చింది. గత ఏడాది డిసెంబర్ 27న విడుదలవ్వగా టైటిల్ రోల్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ని ప్రదర్శించాడు. రీసెంట్గా ధర్మా భార్య గౌతమి హైదరాబాద్లోని గచ్చిబౌలి మహిళా పోలీస్ స్టేషన్లో ధర్మాపై కేసు నమోదు చేసింది. సదరు ఫిర్యాదులో సినిమా అవకాశాలు పెరిగిన తర్వాత ధర్మా జల్సాలకి అలవాటు పడ్డాడు. దీంతో అదనపు కట్నం కోసం ధర్మాతో పాటు ఆయన కుటుంబ సభ్యులు నన్ను వేధిస్తున్నారని గౌతమి తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు మహేష్ ధర్మాతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు. అయితే గతంలో కూడా ఇదే విషయంపై గౌతమి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ధర్మాకి కౌన్సిలింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ధర్మ గౌతమికి 2019లో వివాహం జరగగా వీరికి ఒక కుమారుడున్నాడు. ప్రస్తుతానికి డ్రింకర్ సాయి తర్వాత ధర్మ ఎలాంటి చిత్రాల్లో కనిపించలేదు. పలు చిత్రాలు చర్చల దశలో ఉన్నట్టు ఫిలిం వర్గాల సమాచారం.